హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం నేను వీరామ్. వైసీపీ ప్రభుత్వం గత ఎలక్షన్‌లో 11 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయ పాలైంది. అయితే ఈ పార్టీలోని ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మెయిన్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులుగా ఉంటున్నటువంటి ఎవరైతే ఈ విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఈయన కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే ఆయన నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను. ఖచ్చితంగా నా శేష జీవితాన్నే గడపబోతున్నానని అయితే ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అసలు వైసీపీకి జ్యోతిష్య పరంగా, జాతకాల పరంగా, గ్రహాల స్థితిగతుల పరంగా అసలు పార్టీ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్‌లో? దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు అమరావ్ కశ్యప్ గారు, ప్రముఖ జ్యోతిష్యులు. సార్ చిరంజీవి సుఖీభవ. సార్ నమస్తే. నమస్తే. సార్ అయితే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు వైసీపీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతోంది సార్ ఈ జాతకరీత్యా గ్రహాల పరంగా? వైసీపీ పార్టీ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆధారపడిన పార్టీ. ఆయన జాతకమే అవుతుంది కానీ వేరే జాతకం కాదు. ఆయన మిథున రాశి ఆరుద్ర నక్షత్రం అన్నారు. ఇదివరకు కూడా నేను చెప్పాను, ఆయన ఆరుద్ర నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి మధ్య సంధిలో ఉన్నాడు. ఆయన మీద 2 నక్షత్రాల ప్రభావం ఉంటుందని ఇదివరకు ఒకసారి చెప్పాం. సో అప్పుడు ఉన్న దశ పరిస్థితులను బట్టి ఆయనకి అంత అనుకూలం కాదు. అప్పుడు కేతు దశ వచ్చింది. కేతు దశలో అంత ఆయనకి తక్కువ సీట్లు రావడం, పరాజయం పొందడం జరిగిందని చెప్పా. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కేతు దశ గోచార పరంగా రాహుకేతువుల పరిస్థితి మారుతుంది. వాళ్ళు ఇదివరకు ఏమికున్నంత పరిస్థితిలో ఇప్పుడు లేరు. మళ్ళీ మార్చి తర్వాత మే తర్వాత రాహుకేతువుల ఉంటుందన్నమాట. ఇంకా రాజకీయాలు అందరూ చేరడం వెళ్ళిపోవడం అనేది సహజమే. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో లేనప్పుడు కొంతమంది వెళ్తూ ఉంటారు. అధికారంలోకి తెలిసినప్పుడు అందరూ వచ్చి చేరుతా ఉంటారు. ఆ రకంగా ప్రస్తుతం ఆ పరిస్థితిలోకి ఉన్నది. సో దీని ఏమిటంటే అక్కడైతే ప్రస్తుతం ఆ పార్టీకి రాజకీయ పరమైన ఆస్తిత్వం అనేది లేదు. రాజకీయ పార్టీ పద్ధతులు, కమిటీలు అటువంటివి లేవు. ఆ రకంగా ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు శని అధిపతి, ప్రజాస్వామ్యానికి అధిపతి శని. ఆ ప్రజాస్వామ్యానికి అధిపతి వల్లనే పార్టీ నడవనివ్వడం. ఒక కమిటీ అంటూ ఉండాలి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ ఉండాలి, నంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలన్నమాట. ఆ రకంగా ఆ పార్టీ స్ట్రక్చర్ లో మార్పులు చేసుకుంటూ ఉంటే అవి మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంటది. సార్ అయితే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయవంతం కావడానికి ఏమైనా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటారా? 2029కి తప్పనిసరిగా అక్కడ వచ్చేసరికి కేతువేమో సింహంలోకి వస్తాడు, రాహు ఏమో కుంభంలోకి వెళ్తాడు. ఆ రకంగా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ తర్వాత వచ్చే గ్రహాల ఈయన దశల పరిస్థితులు బట్టి చూస్తే ఇప్పటికైనా బెటర్ పొజిషనే వస్తుంది కానీ ఇంతకన్నా ఘోరం అయితే కానీ అధికారంలోకి రావటమా లేదా అనేది అప్పుడు మళ్ళీ వచ్చే ఇవాళ పార్టీల కాంబినేషన్ వాటిని బట్టి ఉంటుంది. 27 తర్వాత దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పాను. ఆ రకంగా కూడా ఇప్పుడు అందరూ దానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ రకమైన మార్పులు 27లోనే రావచ్చు. ఆ 27లో వచ్చిన వీళ్ళకి పొజిషన్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత గ్రహస్థితి పార్టీపై ఏ విధమైన ప్రభావం చూపవచ్చు సార్? ఇప్పుడైతే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కేతు దశ నడుస్తుంది. కేతు దశలో 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో ఒక 4 సంవత్సరాలు ఇబ్బందులు ఉంటాయి. ఆల్రెడీ ఆయనకి అది 23 స్టార్ట్ అయింది. 23 నుంచి 4 సంవత్సరాలు అంటే 27 వరకు ఇబ్బందులు ఉండి ఆయనకు అనుకూలమైన పరిణామాలు రావు. 27 తర్వాత ఆయనకి అనుకూల పరిణామాలు కొంచెం వచ్చి ఇంకా వాళ్ళ పార్టీ పరిస్థితి ఇంకొంచెం టాలీ పెరగడం జరుగుతుంది. సార్ అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై ప్రజా నమ్మకం తగ్గుముఖం పట్టడానికి గ్రహాల ప్రభావం పరిగణించవచ్చు అంటారా? శని ప్రభావమే ప్రజాస్వామ్యంలో ఎక్కువ పనిచేస్తుంది. శని ఎవరికి ఉంటారో వాళ్ళకి ప్రజాదరణ ఉంటుంది. శని వ్యతిరేకంగా ఉంటే ప్రజాదరణ తగ్గుతుంది. రేపు మార్చి 19 తర్వాత శని రాశి మారుతున్నాడు, మీనరాశిలోకి వస్తున్నాడు. అప్పుడు మళ్ళీ
రాజకీయంలోనూ ప్రజల దృక్పథంలోనూ మార్పులు వస్తాయి. దాన్ని బట్టి ఆయన మళ్ళీ ఎలక్షన్‌కి వచ్చే పొజిషన్ బట్టి అప్పుడు శని మేషంలోకి వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన ప్రజలు కూడా సానుకూలం అయ్యే అవకాశం ఉంది. సార్ దీన్ని అధిగమించడానికి ఏమైనా సూచనలు ఉన్నాయంటారా? సూచనలు ఉన్నాయి. ఎవరైతే ఉన్నాయో ఆ గ్రహాలకి అనుకూలం చేసుకోవడానికి పరిహారాలు, హోమాలు చేసుకోవాలి. వారు ఇంతవరకు చాలా చేసుకున్నారు కదా! వారికి గురువులు, పండితులు ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉంటారు, చెప్పుకుంటా ఉంటారు ఎప్పుడు. ప్రతి రాజకీయ నాయకులు వాళ్ళ అనుయాయులో ఎవరో తప్పనిసరిగా చేస్తారు. ఆ రకంగా వాడికి కూడా అది గ్రూప్ ఉంటారు కదా! వారి పార్టీ సభ్యులు ఉంటారు. వారు ఎవరైతే చేస్తా ఉంటారు. ఓకే. సరే అయితే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వైఎస్ఆర్‌సీపీ పైన? అండ్ గ్రహాల ప్రకారం ఏ పార్టీ బలంగా కనిపిస్తోంది సార్ ఫ్యూచర్ లో? ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా ఉంటుంది. శని ప్రభావం లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు చెప్పాను. శని ప్రభావం అందరికీ అనుకూలంగా ఉంది. కాకపోతే ఎక్కువ గ్రూపులు ఎటుకుంటాయో వాళ్ళకి అనుకూలం ఉంటుందని చెప్పాను. ఆ రకంగా అప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఒక గ్రూప్ ఉండటం వల్ల వారికి ఎక్కువ అనుకూలత వచ్చింది. అదే సమయంలో జగన్ గారి జన్మజాతకం బాగోపోవటం వల్ల ఆయన పట్ల వ్యతిరేకత కూడా ఎక్కువ వ్యక్తమైంది. అయితే వచ్చే వ్యతిరేకత ఉండదు. ఈ గ్రూపుల మధ్య కూడా సమతులనం ఉంటుంది కనుక అప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతది గానీ వన్ సైడ్ గానే ఉండదు. అప్పుడు ఎవరు ఎక్కువ ఉపయోగం ఉన్నదో చూస్తే వారికి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగూ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైనా ఉన్న కూటమి ఉన్నదో ఆ కూటమి కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఆ కూటమి కంటిన్యూ అయ్యి వారికి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదివరకటి కన్నా ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం. సరే అయితే ఇప్పుడు ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి పార్టీ బయటపడేందుకు సమయం ఎంతవరకు ఉందంటారు? ఎంత పడుతుంది? వారు సంక్షోభం ఏం కాదు ఇది. పార్టీలకి ఇది వారు ప్రభావం రేపు మార్చి తర్వాత మళ్ళీ మారుతుంది. కొత్త నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మొత్తం గ్రహగతులు మారుతాయి కనుక అప్పుడు కొంచెం పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే రైట్. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో నాయకత్వ మార్పులు అనేటివి గ్రహాల దృష్టిలో అనుకూలమా లేకపోతే ప్రతికూలమా? నాయకత్వ మార్పులు ఎప్పుడూ ఉండాలి. నాయకత్వం ఒకరి పేరునే నడవదు. ఎప్పుడు కూడా ఒకరి పేరునే ఉండాలి. ఆ పోలిట్ బ్యూరో అని రెస్పాన్సిబిలిటీ అని ఉండాలి. అట్లా ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి ఒకరు నాయకత్వం వహించుకుంటే బాగుంటుంది. సరే అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏవైతే ఈ విధానాలు ఉన్నాయో పార్టీని బలహీనం చేయడానికి గ్రహాలు కారణం అంటారా లేకపోతే దీనికి ఏమైనా పరిష్కారం ఏంటి దీనికి? గ్రహాల పరిస్థితిని బట్టి అన్ని జరుగుతాయి. గ్రహాలు అనుకూలత లేనప్పుడు ఇటువంటి ఉంటాయి. ఏ గ్రహాలు వారికి అనుకూలంగా చూసుకుని వాటికి తగిన పరిహారాలు చేసుకోవటం మంచిది. అయితే ఇప్పుడు పార్టీకి ఇప్పటి వరకు మద్దతు ఇచ్చే రాయలసీమ, డెల్టా ప్రాంతాల ప్రజలు మళ్ళీ పూర్తి మద్దతు ఇచ్చే పరిస్థితి ఏమన్నా కనపడుతోందా? ఆయన ఓట్ బ్యాంక్ ఏం తగ్గలేదు కదా! లాస్ట్ టైం కూడా 39% ఓట్ షేర్ వచ్చింది. కేవలం ఒక 1% తోనే వీళ్ళకి కూటమికి అధికారం వచ్చింది. సో ఆయన ఓట్ ఏదైతే ఉన్నదో అది తగ్గలేదు, అట్లనే ఉంది. అదే ఓట్ బ్యాంక్ కంటిన్యూ అవుతుంది. సరే రైట్ సార్. అంటే లాస్ట్ కి వచ్చే ముందు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ముఖ్యమైనటువంటి అయితే ఈ రాబోయే 2-3 సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎలా ఉంటాయి? 2-3 సంవత్సరాల్లో పెద్దగా మార్పులు అయితే ఏమి ఉండవు. కొంచెం ఇంప్రూవ్‌మెంటే ఉంటుంది. గ్రహాల ప్రస్థానం ఎలాంటి మార్పులు సూచిస్తోంది సార్? గ్రహాల మార్పుల ప్రకారమే అంతగా పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు. కొంత దీని పరిస్థితి కన్నా ఇంప్రూవ్‌మెంటే ఉంటుంది గానీ పెద్దగా మళ్ళీ ఇమ్మీడియేట్ గా సడన్ గా ఆల్ ఆఫ్ ది సడన్ ఓవర్ నైట్ అధికారంలోకి వచ్చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. గ్రాడ్యువల్ గా మళ్ళీ సానుకూల పరిస్థితులు వస్తాయి. జమిని ఎలక్షన్లు వస్తాయి, లేకపోతే 29లో ఎలక్షన్లు వస్తాయా అనేది చూసుకుని ప్రకారం వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటే మంచిది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రెసెంట్ జరుగుతున్నటువంటి వైసీపీకి ఏవైతే గడ్డుకాలం దీనికి సంబంధించి ఎవరికైతే ఈ రాజకీయం పరంగా ఈ క్వశ్చన్స్ అన్ని ఉంటాయో దీనికి సంబంధించి ఒక చక్కటి ఆన్సర్ అందించినందుకు సో ధన్యవాదాలు సార్. అయితే వీడియో చూస్తున్న మీరు ఎవరైనా కూడా అమరో కశ్యప్ గారు ఒక ఆస్ట్రాలజీ సెంటర్ నడుపుతున్నారండి. మీకు ఎవరికైనా కూడా ఆస్ట్రాలజీ పైన ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా మేము కూడా నేర్చుకోవాలి అనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. సో ఒకసారి అమరో కశ్యప్ గారు సార్, మీరు పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ గురించి ఒకసారి వివరాలు చెప్పగలరా? ఎక్కడ పెట్టారు ఏంటి అనేది?
ఇది ఆస్ట్రాలజీ కాశ్యప్ ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ దీని పేరు. సార్ వనస్థలిపురంలో ఎస్వైన్ గ్రాండ్ పైన ప్రెమిసెస్ లో నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తెలుసుకోవచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు.